ప్రైజ్ ద లార్డ్. ఈరోజు గోకవరం మండలం మల్లవరం గ్రామంలో అఖిల భారత మానవుల హక్కుల పరిషత్ అవగాహన సదస్సు జరిగినది. నమస్తే ఎవ్రీవన్, నేను ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి డిస్టిక్, అలాగే గోకవరం మండలము మల్లవరం గ్రామానికి వచ్చి ఉంటున్నామండి. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే మనం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ కండక్ట్ చేయడానికి కారకులు ఎవరంటే గిన పరిశుద్ధ బాబు బిషప్ పరిశుద్ధ బాబు గారు, అలాగే నాని గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ను అరేంజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కల్పించడం అంటే గిన మన హక్కుల గురించి అవేర్నెస్ అనమాట. వాళ్ళు ఎలా జీవించాలి, హక్కు ఉల్లంఘన జరిగితే గిన ఆ యొక్క హక్కు ఉల్లంఘన జరిగినప్పుడు మనము వాయిస్ రేజ్ చేసి ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాలు, అలాగే మన యొక్క చట్టాల గురించి, భారత రాజ్యాంగం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క హక్కులు, వీటన్నింటినీ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా వీటిపైన ఒక అవగాహన కల్పించినప్పుడు క్రైమ్స్ అనేటువంటివి తక్కువ అవుతాయి అనమాట. ఎందుకంటే చాలా మందికి కూడా వాళ్ళు నేరాలు చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క హక్కుల గురించి తెలియకపోవటము, అలాగే చట్టాల గురించి తెలియకపోవటం వల్లనే నేరాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటిపైన మనం అవగాహన కల్పించినప్పుడు నేరాలను, అలాగే క్రైమ్స్ అన్నీ కూడా మనము తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ స్టార్ట్ చేశాము. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి మానవ హక్కులకు సంబంధించినటువంటి అవగాహన ప్రోగ్రామ్ కావాలంటే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. తల్లి గర్భం నుంచే మనం హక్కుని కలిగి ఉన్నాం అన్నమాట. ఈ లోకంలో జీవించడానికి తల్లి గర్భం నుంచి అంటే భర్తే మనం ఒక హక్కును కలిగి ఉన్నాం, మనం జీవించడానికి ఒక హక్కును కలిగి ఉన్నాం అనమాట. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించటం అనేది ఎంకామ్ ఎల్ఎల్బి పిహెచ్డి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో వారు చైర్మన్ ఉంటూ సుమారుగా 6,000 మందికి మరి హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్లు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్న అఖిల భారత మానవ హక్కుల పరిషత్ చైర్మన్ డాక్టర్ సురేష్ కుమార్ గారిని సాధారణంగా అందరూ చప్పట్లు కొట్టి వారు కేటాయించినటువంటి సీట్లోకి అలాగే సెకండ్లీ డాక్టర్ మేడం ఫిలోమినా, నేషనల్ హ్యూమన్ బీయింగ్ ప్రెసిడెంట్ గా. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్, ప్లీజ్ సిట్ హియర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆక్యుపై సీట్. అందరూ కూడా చెప్పకూడదు. కూడా ఇది ఈ మీటింగ్ దేనికోరంటే ఇది ప్రేయర్కి సంబంధించింది కాదు, మానవ హక్కులు అంటే ఏమేమి హక్కులు ప్రభుత్వం మనకి ఇచ్చిందో, ఏమేమి మనం కోల్పోతున్నామో, దేని విషయంలో ఎలా మనం పోరాటం చేయమో, ఏ విషయాన్ని ఎలా మనం రక్షించాలని మనకి చెప్పడానికి మరి చైర్మన్ సార్ మన మధ్యలో రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి చైర్మన్ సార్ నేను ముంబై పరిశ్రమలో కారణం కూడా మరి కన్నా గారి మార్గదర్శిగా ఉన్నారు. మరి వారిని బట్టి మరి క్రిస్టియన్ మైనారిటీగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నాను. ఇంతకుముందు ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పుడు మార్కాపురం జిల్లా నుంచి మన మధ్యలోకి వచ్చాను. వారికి ఇచ్చే సమయానికి కొద్దిగా ఒక మాట ఏంటంటే, నిజంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ సుమారు 6,000 మంది పైబడి ఉమెన్ ట్రస్ట్ లో చాలా మంది సభ్యులుగా, లీడర్లుగా, నాయకులుగా పనిచేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బిషప్ రెవరెండ్ డాక్టర్ చెవిరుకన్న. మాది ఎర్రగొండపాలెం. నిన్న చేసినట్లు మార్కాపురం జిల్లా. అక్కడి నుంచి మీ మధ్యలోనికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ గా రావడానికి ముఖ్య కారకులు ఫౌండర్ చైర్మన్ గారు డాక్టర్ సురేష్ కుమార్ సార్ గారు, అలాగే మేడం ఫిలోమినా గారు. వారు నన్ను మన రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా నియమించారు. దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగం కోసం రక్షకులను పుట్టించి వారి బాధల నుంచి బయటపడవేశాడు, మన కుటుంబీకులే కాదు, మన బంధువులు, మన స్నేహితులు, మన సంఘస్థులు, మన గ్రామస్తులు కూడా ఏమైనా సమస్యల్లో ఉంటే, అది ఏ రకమైన సమస్య అయినా వారి పక్షాన మనం రక్షకులుగా మారడానికి
ఇది మంచి ప్లాట్ఫామ్. ఈ హ్యూమన్ రైట్స్ లో మనం చేరితే మన మెడలో ఈ కార్డు ఉంటేనే ఎంతో విలువ ఉంటది. ఏ గవర్నమెంట్ సెక్టర్ కి వెళ్ళినా, ఏ ఆఫీస్ కి వెళ్ళినా దాని విలువ ఏంటో మీకు అర్థమవుతుంది. మెడలో అది వేసుకొని వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ ఎక్కడికైనా వెళ్ళి మెడలో వేసుకుని వెళ్తే చాలు. అది ఎంత వాల్యూ, ఎంత పవర్ఫుల్ మీకు అర్థమవుతుంది. అధికారపూర్వకంగా మరి సార్ చేతుల మీదుగా వారికి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ డాక్టర్ సురేష్ కుమార్ గారు ముందుకు రావాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి ఇక్కడ చిన్న టీమ్ గా ఇది ప్రారంభం కాబట్టి ప్రారంభం చిన్నగానే ఉంటది. కాబట్టి ఈ చిన్న టీమును 4 దినాల్లో నా వంతు బాధ్యతగా నేను హ్యూమన్ రైట్స్ లో మరి మరి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలం కాదు, ఎందుకంటే మన హిందూ సహోదరులు ఉన్నారు, శ్రీరాములు కొలిచేవారు ఇక్కడ ఉన్నారు, రైట్, అలాగే సుప్రభు కొలిచేవారు ఉన్నారు, ముస్లిమ్స్ కొలిచేవారు ఉన్నారు. All gods we are praising these people. Okay, so such a light that we want you. So Secretary Akash Chandra. గుడ్ మార్నింగ్. ఈ యొక్క ఊరి పెద్దలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నానండి. మేము తెలంగాణ నుంచి వచ్చాము. నా పేరు డాక్టర్ ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈ యొక్క ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో నేషనల్ వింగ్ ఉమెన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అంటే ఉమెన్స్ కు నేను కౌన్సిలింగ్ ఇస్తాను. తర్వాత అలాగే కేసులు ఏదైనా వాళ్ళకి వచ్చే సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలు, భార్య భర్తలే కావచ్చు, లేకపోతే కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి, అవి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేదు, అలాంటి ఎన్నో విషయాలు కూడా మేము సొల్యూషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది హ్యూమన్ రైట్స్ అనేటువంటిది ఒక కులం కాదు, మతం కాదు. ఇవన్నీ హక్కుల గురించి మనం తెలుసుకుంటున్నాం. మన హక్కులు ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాము? రాజ్యాంగం నుంచి తెలుసుకుంటున్నాము. భారత రాజ్యాంగం నుంచి మనము హక్కులను తెలుసుకుంటున్నాము. అయితే భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక కులం కోసమనే రాజ్యాంగాన్ని రచించారా? లేదు కదా. ఇండియాలో భారతదేశంలో ఎవరెవరైతే ఉంటారో, హిందువులు కానీ, ముస్లింస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, పార్సీస్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడ జీవించేటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క హక్కులు ఖచ్చితంగా పాటించాల్సిందే అని రాజ్యాంగం చెబుతుంది అనమాట. దాన్ని ఫాలో అవుతున్నాం మనం ఇప్పుడు. దాన్ని ఫాలో అయితేనే మనం ఈ యొక్క మీటింగ్ పెట్టుకున్నాం అనమాట. ఈ యొక్క అవగాహన మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, అందరికీ తెలుసు హక్కులు అంటే, హక్కులు అనేటువంటిది వినింటారు, కానీ ఏ హక్కులు మనకు ఉన్నాయి, ఏ హక్కు ఉల్లంఘన జరిగినప్పుడు మనము మాట్లాడాలి, మనము అక్కడ వాయిస్ రేజ్ చేసి మాట్లాడాలి అనే విషయం మాత్రము చాలా మందికి తెలియదు అనమాట. ఎందుకంటే మనం స్కూళ్ళలో చదువుకుంటాము, సబ్జెక్టులు వేరే వేరే సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులలో అంతా కూడా హక్కులు అని ఉంటాయి, కానీ డీప్ గా ఆ యొక్క హక్కులు ఎలా ఉంటాయి అంటే, ఇంటి ఫ్యామిలీలతో వచ్చేటువంటి మనకు హక్కులు ఎలాంటివి ఉన్నాయి, బయట సమాజంలో మనకి ఎలాంటి హక్కులు ఉన్నాయి, ప్రపంచంలో మనకి ఎలాంటి హక్కులు ఉన్నాయి, వ్యక్తిగతంగా మనకు ఒక్కరికే ఏం హక్కులు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అందరూ కూడా రెడీగా ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. చాలా సంతోషం అండి. ఇక్కడికి మనల్ని ఇన్వైట్ చేసినటువంటి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నాని గారు, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి పద్మనాభ్ సార్ గారు. ఆయన ఆల్రెడీ కూడా ఆయన ఎన్నో సోషల్ సర్వీస్ అన్ని కూడా చేశారు. అవన్నీ విన్నాము, చాలా సంతోషము. హ్యూమన్ రైట్స్ కి వచ్చినందుకు చాలా సంతోషం సార్. అలాగే భాస్కర్ గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి భాస్కర్ గారు కూడా చాలా అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు. 3 రోజుల నుంచి వాళ్ళ పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడికి వచ్చినటువంటి మన యొక్క స్టేట్ ప్రెసిడెంట్ బిషప్ ఖన్నా పాస్టర్ గారు, జెదూర్ ఖన్నా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎంతో దూరం నుంచి వచ్చారు.
అలాగే పరిశుద్ధ బాబు గారు అంటే బిషప్ పరిశుద్ధ బాబు గారు, ఆయన కూడా సోషల్ సర్వీస్ లో చాలా నంబర్ 1 గా చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చిన మీరంతా కూడా పెద్దలందరూ కూడా రకరకాలైనటువంటి ఫీల్డ్లలో ఉన్నారు. విజయవాడ నుంచి మా యొక్క బ్రదర్ ఇలా వచ్చారు, ఆయన కూడా విజయవాడలో అడ్వకేట్ గా ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏవైనా కేసెస్ వచ్చినప్పుడు మేము రాలేనటువంటి పరిస్థితుల్లో ఆయనను మీకు ఈ యొక్క హక్కుల గురించి మనం మాట్లాడుకోవాలంటే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది, మనకు ఎవరికైనా ఐడియా ఉందా? రైట్ అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి రాలేదు. మన తల్లి గర్భం నుంచే మనం హక్కుని కలిగి ఉన్నాం అన్నమాట. ఈ లోకంలో జీవించడానికి తల్లి గర్భం నుంచి అంటే భర్తే మనం ఒక హక్కును కలిగి ఉన్నాం. మనం జీవించడానికి ఒక హక్కును కలిగి ఉన్నాం అనమాట. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించటం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క హక్కు అని చెప్తుంది. అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా జీవించేటువంటి రైట్ కలిగి ఉంది. మరి మీరు అనొచ్చు, జీవించేటువంటి హక్కు మనకు ఉన్నప్పుడు మరి చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది ఉరి శిక్షలు వేస్తున్నారు కదా, మరి జీవించడం మన హక్కు అయినప్పుడు ఉరి శిక్షలు ఎందుకు వేస్తున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి క్రైమ్, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పనులను బట్టి ఆ యొక్క చట్టం అనేటువంటిది ఆ యొక్క శిక్షలు వేస్తుంది అనమాట. ఇప్పుడు మనము అనుకోవచ్చు అనమాట, మరి జీవించడం మన హక్కు అయినప్పుడు వాళ్ళు చట్టమైన ఎందుకు చేస్తుంది అని అంటే ఇంకొక జీవిని వాళ్ళు చంపినప్పుడు, ఇంకొకరికి క్రైమ్ చేసినప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగంలో మనం హక్కులను ఎలాగ పాటిస్తామో అలాగే మనం చట్టాలను మర్చిపోకూడదు. హక్కు ఎక్కడ ఉంటుందో అక్కడ చట్టం ఉంటుంది అనమాట. ఈ హక్కు ఏం చెప్తుంది, ఈ హక్కు పాటించాలన్నా లేదా అనే చట్టం కూడా చెప్తుంది అనమాట. ఈ 2 విషయాలు మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం హక్కు ఉంది అంటే మనం ఎక్కడైనా రోడ్డు పైన ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటువంటిది స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది మన యొక్క రైట్, అది మన హక్కు కదండి. మరి అలాంటి హక్కు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుంది, నువ్వు ఇలా చేయొద్దు, ఈ నిరాహార దీక్ష చేయొద్దు, అది చేయొద్దు అని గవర్నమెంట్ మనల్ని ఇది చేస్తుంది అనమాట. అప్పుడు మనకు హక్కు ఉంది, వాయిస్ రేజ్ చేసేటువంటి హక్కు ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇక్కడ అన్యాయం జరిగింది, ఆ వ్యక్తి వాయిస్ రేజ్ చేసి చెప్పలేడు, గవర్నమెంట్ వరకు వెళ్ళలేడు, అధికారుల వరకు వెళ్ళలేడు, అప్పుడు మనకి హ్యూమన్ రైట్స్ సెంటర్ అవుతుంది. అక్కడ ఆ యొక్క వ్యక్తికి వాయిస్ ఇస్తాం అనమాట. ఆ వ్యక్తి మాట్లాడలేడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపు నుంచి మనం ఫైట్ చేసి వాళ్ళకు న్యాయం జరిగేటట్లుగా మనం చేస్తాం అనమాట. ఇంకొక విషయం వచ్చేసి ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఉన్నటువంటి మనమంతా సమానమే. రంగు, రూపు, రేఖలు వేరుగా ఉండవచ్చు, మన చదువులు వేరుగా ఉండవచ్చు, మన యొక్క దేశ భాషలు వేరుగా ఉండవచ్చు, కానీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అంటే అందరూ కూడా న్యాయస్థానం ముందు ఇలా తలా ఉంచవలసిందే అనమాట. ఈ లోకంలో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరికంటే పైన ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పండి? వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, వీళ్ళు జైలుకి ఎంత బయటకు వస్తారు అంటున్నారు, కానీ కొన్ని విషయాల్లో రాలేరు. లక్షల కోట్లు ఉన్నా కూడా కొన్నిసార్లు బయటకు రాలేదు. ఎందుకంటే ఆ యొక్క హక్కులందరికీ సమానంగా, తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడాల్సింది అని మన యొక్క రైట్స్ చెప్తున్నాయి అనమాట. ఇలా మనం రైట్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటే ఇది అన్యాయమా న్యాయమా అనేటువంటి విషయం మనకే తెలిసిపోతుంది. అప్పుడు మనం దానికోసం మనము యుద్ధాలు చేయొచ్చు. అంటే యుద్ధాలు చేయడం అంటే మన హ్యూమన్ రైట్స్ ఎలాంటిదంటే అందరు వేరే వేరే హ్యూమన్ రైట్స్ లో వాళ్ళ పద్ధతులు ఉంటాయి, కానీ మన హ్యూమన్ రైట్స్ లో స్ట్రైక్ చేయడాలు, నిరాహార దీక్ష చేయడాలు ఇవన్నీ కూడా లేవండి. కేవలం ఒక పెన్ అంతే మాట్లాడుతుంది, ఒక పెన్ పేపరే మాట్లాడుతుంది. ఆ పెన్ పేపర్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి తన కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, ఏదో సమస్యలో ఉన్నానని వచ్చినప్పుడు అతని దగ్గర నుంచి మనం వైట్ పేపర్ లో మనము ఆ యొక్క కంప్లైంట్ తీసుకుంటాం అన్నమాట. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ నాని గారు ఉన్నారు, అలాగే మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి పద్మనాభుడు గారు సార్ ఉన్నారు, అలాగే భాస్కర్ గారు ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ పేరు రాస్తారు, వాళ్ళ పేరు రాసి వాళ్ళ సమస్యలు రాస్తారు. రాసిన తర్వాత ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని మనం ఆలోచించాలి. అంటే అదర్ సైడ్ నుంచి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కానీ అదర్ సైడ్ నుంచి అది నిజమా కాదా అనేది కూడా మనం ఎంక్వైరీ చేయాలన్నమాట. ఎంక్వైరీ చేసిన తర్వాత మన హ్యూమన్ రైట్స్ లెటర్ ప్యాడ్ ఉంటుంది. ఆ లెటర్ ప్యాడ్ పైన మన భాషలో మనం రాయాలి, ఈ వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగింది, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, లేకుంటే విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నా, లేకుంటే పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి సమస్య గురించి అని మన లెటర్ ప్యాడ్ లో ఈ వ్యక్తికి సో ఈ యొక్క వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని మనం హ్యూమన్ రైట్స్ లెటర్ ప్యాడ్ మీద రాసి సీల్ వేసి సైన్ చేసి మనం ఆ యొక్క అధికారికి ఈ లెటర్ ను ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చేసిన తర్వాత ఒక 10 to 15 days లోపల మనకు అక్కడ నుంచి కాల్ వస్తుంది, లేకపోతే మెయిల్ వస్తుంది. ఎవరికైతే మనం కంప్లైంట్ చేసామో వాళ్ళకి
ఇమీడియట్ గా కాల్ వెళ్తుంది అధికారుల దగ్గర నుంచి. అలాగే మనము ఒక హై లెవెల్లో నుంచి మనం వెళ్ళాలన్నమాట. చిన్న చిన్న విషయాలకు ఎక్కడో ఎవరైనా వెళ్ళి అడగడము కానే కాదనమాట. డైరెక్ట్ ఎవరు దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సొల్యూషన్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ ఆ అధికారి మనకు స్పందించకపోతే కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పై అధికారి. అతని కంటే పైన ఎవరు ఉంటారు? వెళ్ళాలి. ఇంకా హైయర్ అథారిటీకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేయాలి, ఈ ఫలానా అధికారుల దగ్గరికి నేను వెళ్ళి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను, నా కంప్లైంట్ వీళ్ళు స్వీకరించారు, కానీ ఏం రిజల్ట్ లేదు. అక్కడ ఒక రూపాయి కూడా నాకు ఖర్చు కాదనమాట. అంటే ఆ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కాగా ఆ యొక్క పని అయితే చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అని మేము చెప్తా ఉన్నాం అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే కులం గురించినటువంటి స్వేచ్ఛ మత దానికి ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చెప్పకూడదు అనమాట. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇది ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 18 నుంచి ఆర్టికల్ 25 వరకు 18 నుంచి 25 వరకు హక్కులలో మీకు ఇష్టం వచ్చిన కులాన్ని మీరు స్వీకరించవచ్చు. దానికి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పకూడదు. భార్య చెప్పకూడదు, భర్త చెప్పకూడదు, తల్లిదండ్రులు చెప్పకూడదు, అన్నదమ్ములు చెప్పకూడదు. ఇవ్వబడింది అనమాట. రాజ్యాంగము స్వేచ్ఛ కల్పించింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏ ఆహారం అయితే ఇష్టమో దాన్నే తింటాం కదా, దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. అలాగే మతం అనేటువంటిది కూడా ఎవరైనా చేయకూడదు. అలాగే వేరే మతాలను దూషించకూడదు, వేరే మతాల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అన్నమాట. వాళ్ళు పూజలు చేస్తారో, చర్చికి వెళ్తారో, మసీదులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ఆరాధించుకోవచ్చు, వాళ్ళ ఇష్టమైన విధంగా వాళ్ళు పూజించవచ్చు. దాన్ని కూడా మనం అబ్జెక్షన్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఆ రైట్ మనకు లేదు, అది ఆ వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి కల్పించబడింది. చర్చిలైనా నడుపుకోవచ్చు, ఎలాగైనా వాళ్ళ దేవుని గురించి ఏ విధంగానైనా కూడా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. దానికి అబ్జెక్షన్ ఎవ్వరు కూడా చేయడానికి లేదు అని స్పష్టంగా రాజ్యాంగం చెప్పబడింది అనమాట. ఈ రాజ్యాంగంలో ఇన్ని విషయాలు ఎలా రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఆయనతో పాటు అనేకమైనటువంటి నాయకులతో కూర్చొని నాయకులందరూ కలిసి రాశారనమాట. ఆ రాసేటప్పుడు ఏం చేశారంటే వేరే అదర్ కంట్రీలు అంటే వేరే వేరే దేశాలు దాంట్లో ఉన్న మంచి విషయాలను మన భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చి కలపడం జరిగింది అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వాళ్ళకి ఎంత సమయం తీసుకుంటుందో తెలుసా? 18 రోజులు సమయం తీసుకుంది. అంటే ఇంత సమయం తీసుకుందంటే ఆ యొక్క ఇంత తీసుకుంది కాబట్టి రాజ్యాంగం అనేటువంటిది ఇంత స్పష్టంగా ఉంది అనమాట. ఈ రోజు మనం అంతా కూడా ఓటు హక్కును అనుభవిస్తున్నాం. అంటే ఓటు హక్కు కూడా అది ఒక స్వేచ్ఛ, ఓటు హక్కు చెప్తుంది. కాబట్టి ఆ ఓటు అనేటువంటి వ్యక్తిగతం. ఒక ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే ఒకరు ఇంకొక పార్టీకి వేస్తారు, ఇంకొకరు వేరే పార్టీకి వేస్తారు. నువ్వు ఎందుకు వేసావు అని అడిగే హక్కు వీళ్ళకి లేదు. నేను వేసాను అని వీళ్ళు కూడా ఓటు హక్కు అనేది అది వ్యక్తిగతం. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ యొక్క ఓటు హక్కు విషయానికి వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఓటు వేయకుంటే ఏమవుతుంది చెప్పండి? రాంగ్ అయింది కదా. ఎందుకంటే మనకు హక్కు కల్పించారు, ఓటు హక్కును కల్పించినప్పుడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నామంటే ఆ హక్కు ఓటు నేను పలానా వ్యక్తిని బ్యాన్ చేశాను, ఈ ఊర్లో నేను ఓటు అయ్యేది, ఈ ఊర్లో ఏం జరగలేదు అని అంటారు. కానీ అక్కడ వాళ్ళు వేరే విధంగా క్రైమ్ కు తోడ్పడుతున్నారు. అంటే వేరే వాళ్ళ ఆ యొక్క ఓటును వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు. వీళ్ళు వెళ్ళలేదు అనుకోండి, అలాంటివి కూడా చాలా జరుగుతుంది. కాబట్టి ఓటు హక్కు కూడా మనం ఉపయోగించుకోవాలన్నమాట. కానీ ఇంకొకటి ఏంటంటే భారత రాజ్యాంగం ఏముందంటే ఓటును బ్యాన్ చేసే రైట్ కూడా ఉంది మనకు. బ్యాన్ చేసేదంటే వేయకపోయినా కూడా పర్వాలేదు అని రాజ్యాంగం చెప్తుంది. అలాగనేసి మనం ఓటు వేయకుండా ఉండటము హక్కును మనము పోక్సో యాక్ట్ కింద నేను లోపలేస్తారు, బయటికి రాలేవు, ఇవన్నీ ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరు. స్కూళ్ళలో చెప్పరు, కాలేజీలలో చెప్పరు. మనము ఇలా అవేర్నెస్ మీటింగ్లలో మాత్రం ఈవెన్ కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పారనమాట. చెప్పరు, కొంతమంది
ఆ పర్వాలేదు తెలుసుకుంటే అవుతుంది అనే విషయం ఎంతమంది తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారు చెప్పండి. చిన్న చిన్న పిల్లలకు పోక్సో కేసులకు నాన్ అవైలబుల్ అంటే వాళ్ళకు బెయిల్ కూడా రాదన్నమాట 4 సంవత్సరాలు. అదే వాళ్ళకు మనం చెప్పి ఉంటే చిన్న పిల్లలతో ఎలా ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అని చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకు ఒక ఒకవేళ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకు మనం చెప్పాలన్నమాట. చిన్నపిల్లలు ఎవరైనా నేను ఇలా పట్టుకున్నప్పుడు ఇది మంచి టచ్ కాదు, ఇలా పట్టుకుంటే ఇది మంచి టచ్, ఇలా పట్టుకుంటే ఇది కాదు అని మనం నేర్పించాలి వాళ్ళకి అని మనం అనుకోవచ్చు. కానీ ఒక పోక్సో యాక్ట్లలో ఎన్నో జరిగిపోయినాయి అన్నమాట. జరిగింది వాళ్ళ పైన అనే విషయం కూడా వాళ్ళకు తెలియదు అనమాట. తల్లిదండ్రులు అడిగినప్పుడు కూడా తెలియదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అత్యాచారం జరిగింది అంతవరకు పిల్లలు చెప్పలేరు. కాబట్టి మనమే అది ఉండాలి అని మేము అవేర్నెస్ లో చెప్తాం అనమాట. స్కూల్ పిల్లలకు కూడా మేము చెప్తాం వాళ్ళకు ఇలా ఉండాలి, బాయ్స్ తో ఇలా ఉండాలి, గర్ల్స్ తో ఇలాగా ఉండాలి, నేబర్స్ తో కూడా ఎలాగ ఉండాలి, నేబర్స్ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు తెలియజేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా మన రైట్, మన హక్కు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఇలాంటి చర్చలు కట్టుకోవచ్చా? మనకు రైట్ ఉంది, మనకు హక్కు ఉంది. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే చర్చలు నడిపించవచ్చు. ఆ యొక్క అంటే సంస్థలు నిర్మించుకోవచ్చు. సంస్థలు అంటే రిజిస్ట్రేషన్ చేపించుకొని దాన్ని ఆ యొక్క సంస్థ కింద మనం మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి ప్రోగ్రామ్స్ అంటే ఒక ఏదో ఒక రిచ్ పర్సన్ సంస్థ ఒక సామాన్య మానవుడు కూడా చేసుకోవచ్చు అని మనకు ఆర్టికల్ 26 సెలవు. సైబర్ క్రైమ్ గురించి చెప్తాను నేను. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు మన అందరి చేతిలో ఫోన్ ఉంది. అందరి ఫోన్లు కూడా కొంతమంది చూసుకుంటున్నారు. వల్ల మనం ఎంత నష్టపోతున్నామో, లాభపడుతున్నామో అదే టైంలో నష్టపోతామన్నమాట. సైబర్ క్రైమ్ ఎలాంటిది అంటే మనం ఒక్కసారి ఎవరైనా వీడియో కాల్లో ఎవరైనా మనల్ని వీడియో కాల్లో మనం మాట్లాడేటప్పుడు ఇమ్మీడియట్ గా మన స్కానర్ అనేటువంటిది మన దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అకౌంట్లలో ట్రాక్ చేయొచ్చు, లేకపోతే మన మాటల్లో మనం ఎవరితో మాట్లాడుతున్నాము వచ్చింది. కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి చెప్పాలన్నమాట. ఫోను ఉపయోగించేటప్పుడు తిరుపతిలో ఒక అబ్బాయిని 12 సంవత్సరాల అబ్బాయిని మాకు కాల్ చేశాడు. కాల్ చేసి అడిగాడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు చూస్తే పల్లెటూరులో ఉండేవాళ్ళు. మరి ఈ అబ్బాయి పనులకు వెళ్ళిపోయిన తర్వాత పెద్దది ఫోన్ తీసి దాంట్లో క్రైమ్ ఎలా చేయాలి, రేప్ ఎలా చేయాలి, మర్డర్ ఎలా చేయాలి చూసేవాడంట. యాప్ ఓపెన్ చేసి చూస్తూనే ఉన్నాడంట. ఇలా చూసే వాళ్ళ పైన ఒక నిఘా ఉంటారు. అంటే ఈ యాప్లను చేస్తున్నాడంట. ఆ అబ్బాయి అదే చెప్పాడు. నువ్వు ఎందుకు లేదు, నేను జస్ట్ నేర్చుకోవడానికి చూస్తున్నాను విషయాల దగ్గరికి వెళ్ళిపోయాడు చూడండి. ఆ అబ్బాయిని పోక్సో దీని కింద అరెస్ట్ చేశారు. అరెస్ట్ 12 సంవత్సరాల అబ్బాయిని చేయకూడదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయిని అరెస్ట్ చేస్తాము అన్నప్పుడు మన సార్ డాక్టర్ సురేష్ కుమార్ సార్ మాట్లాడి లేదు సార్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపండి, ఇంకోసారి అలా చేయకుండా ఉంటారనేసి ఒక నోటీస్ రూపంలో స్థిమితం లేదు అని ఇలా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. ఎందుకంటే అబ్బాయిని బయటికి తీసుకురావడానికి అనమాట. ఇదంతా కూడా పోక్సో అనమాట. అంటే వాళ్ళు అవి చూసి ట్రైనింగ్ అవుతారనమాట. కత్తెలా పట్టుకోవాలి, రేపు ఎలా చేయాలి, ఎవరింత దొంగతనం ఎలా చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళు అలాంటివి నేర్చుకుంటారు. పోలీసు వాళ్ళు చెప్పింది అదే. వాళ్ళు ఎక్కువగా ఏమైతే చూస్తారో వాళ్ళు అదే అవుతారు. అందుకనేసి మేము ఇలాంటి యాప్లు ఎవరు ఓపెన్ చేస్తారో వాళ్ళ ఫోన్లను మేము
ఫోన్ లో అది చూస్తున్నాడని పోలీసులకు ఎలా తెలిసింది? పోలీసు క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులకు చెప్తే పోలీసు వాళ్ళు ఈ అబ్బాయికి అరెస్ట్ వారెంట్ ఇస్తున్నాం అని. చూసింది ఎవరు? అబ్బాయి. ఫోన్ ఎవరిది? పేరెంట్స్. ఈ అబ్బాయిది కాదు. 12 సంవత్సరాలకు ఫోన్ ఎవరు కూడా కొనుక్కోలేరు కదా. అంటే ఇలాగ జరుగుతుంటాయి. కాబట్టి మన ఫోన్లు కూడా మన వాడుతున్నారు. వాళ్ళు చూసి వెళ్ళిన తర్వాత వాళ్ళ హిస్టరీని మనం గమనిస్తున్నాం. హిస్టరీలో మనం చూస్తే ఆ హిస్టరీలో తెలిసిపోతుంది అనమాట. వాచింగ్ హిస్టరీ అని వస్తుంది. వాచింగ్ హిస్టరీలో ఏ యాప్ ఓపెన్ చేసి ఎలాంటి చూస్తున్నారు అనేది మనము గమనించాలన్నమాట. ఇది కూడా పోక్సో జరగటానికి ముఖ్యమైనటువంటి కారణము. ఇలాంటి చూసే వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. కాబట్టి ఈ విషయాలలో మనమంతా కూడా అలా వాళ్ళకి ఇప్పుడు ఫోన్ ఆన్ చేయడం అనేటువంటిది ఈజీగా వచ్చింది. ఇంకా మనము లేడీస్ ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, మనం మాల్స్కి వెళ్ళినప్పుడు, సినిమా థియేటర్ ఆ బాత్రూమ్లలో బల్బులలో చిన్న చిన్న కెమెరాలు పెట్టింటారు అనమాట. అంటే అది కనిపించే ఒక బల్బు లాగా ఉంటుంది, ఒక డాట్ లాగా ఉంటుంది. అది బల్బే అనుకుంటాము, కానీ అది దాని లోపల కెమెరా ఉంటుంది. మోసపోతున్నారు అనమాట. అలాగే జరిగి తర్వాత ఏమైతుందంటే అలాగే జరిగిన తర్వాత ఆ వీడియోలో ఇంత డబ్బులు ఇవ్వండి, లేకుంటే ఈ వీడియోలో మేము రిలీజ్ చేస్తాము, మీ వీడియోలో రిలీజ్ చేస్తాము అని. ఇలాగ కూడా చాలా కేసెస్ అయితే మన దగ్గరికి వచ్చాయి. సొల్యూషన్ కూడా బట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా మన యొక్క హ్యూమన్ రైట్స్ గురించి చెప్పాలంటే, ముఖ్యంగా మన మానవ హక్కుల పరిషత్తు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్, నాట్ ఓన్లీ వన్ స్టేట్, ఆల్ స్టేట్స్, ఇండియాలో ఉన్న అన్ని. అలాగే మనది వచ్చేసి 16 సంవత్సరాలు అయిందండి ఈ సంస్థలు మనం స్థాపించి. ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురేష్ కుమార్ గారు. ఇప్పుడు 15 రాష్ట్రాలలో మన యొక్క సేవలన్నీ కూడా నడుస్తుంది. పైగా ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. మేము కర్ణాటక వెళ్తాము, తెలంగాణ వెళ్తాము, తర్వాత చెన్నైకి వెళ్తుంటాము, మహారాష్ట్ర, గోవా అన్ని అవేర్నెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటాం అనమాట. సార్ గారికి 7 లాంగ్వేజ్లు వస్తాయి. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా భాష అనేటువంటిది వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళకు అర్థం అవుతుంది అనమాట తొందరగా. ఇలాగా నడిపించుకుంటూ వెళ్ళడానికి కారణం ఏంటంటే, పిల్లలందరూ కూడా చదువుకొని ఎవరు ఉంటారు, కొంతమంది చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమందికి చదివినా కూడా వాళ్ళకు హక్కులు అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రతి చోట ఇస్తాం. అంటే ఓన్లీ చర్చిలలోనేనా, లేకపోతే ఇంకా ఓన్లీ పాస్టర్స్ కేనా అంటే అలా కాదండి, అందరికీ అన్నమాట. మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా ఎక్కువగా హిందువులు, అనేటువంటి వాళ్ళంతా కూడా ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇలా రకరకాల జాతుల వాళ్ళంతా కూడా మాతో ఫ్రెండ్షిప్ గా ఉంటారన్నమాట. అక్కడ మనం కులం గురించి కాదు అనమాట, మానవత్వం అక్కడ పనిచేస్తుంది. దాన్ని ఎలాగ చెయ్యాలి అనేటువంటి విషయం పైన వాళ్ళకు మేము అవగాహన అనేటువంటిది కల్పించడం జరుగుతుంది అనమాట. మనం చూస్తున్నప్పుడు ఇవి తెలుసుకుంటే చాలా మనకు అంటే ఖచ్చితంగా ఫౌండేషన్, అంటే ఇప్పుడు ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ కు ఫౌండేషన్ ఉంది కింద. ఆ ఫౌండేషన్ లేకపోతే మనం అనేటువంటిది తెలిస్తే మనం ఎక్కడ వాయిస్ రేజ్ చేసి మాట్లాడాలో, ఎక్కడ మనకు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎన్నో చోట్ల ఇప్పుడు నేను సైబర్ క్రైమ్ గురించి చెప్పాను. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు కొంతమందికి డబ్బులు మాయమైపోతాయి, కానీ ఇంకా కొంతమందికి ఫోన్లు చేసి చీట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే పదే ఫోన్ చేయడం, వీళ్ళని బెదిరించడము, డబ్బులు ఇవ్వమని అడగడం, ఇవ్వకపోతే మీ పేరెంట్స్ ని చెప్తానేమో, లేకపోతే కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కు సంబంధించిన వాళ్ళు కేవలం డబ్బు కోసం ఇలాగా మనల్ని ట్రాప్ లో ఇరికిస్తారు అనమాట. ఇలాగ ఒకవేళ అప్పుడు మనం ఎవరికి కాల్ చేయాలంటే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలన్నమాట. 1930కు కాల్ చేసినప్పుడు వాట్సాప్ లో ఒక అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ లో
1930 నంబరు, టోల్ ఫ్రీ నెంబర్. చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట. అక్కడ కాల్ లిఫ్ట్ చేస్తారు, తర్వాత ఒక అప్లికేషన్ ఇస్తారు. మోసం జరిగింది, ఎవరి ద్వారా జరిగింది ఏంటి అని ఆ డీటెయిల్స్ మీ యొక్క ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు, అయితే ఇలా జరిగినప్పుడు 24 అవర్స్ లేకుంటే 48 అవర్స్ లోపలనే ఏదైనా బ్యాంక్ లో నుంచి సడన్ గా వెళ్ళిపోయాయి అంటే ఎవరైనా మిమ్మల్ని ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు, పదే పదే మాట్లాడారు, వీడియో కాల్ చేయంటారు, ఇట్లా ఏదైనా చేసినప్పుడు అలాంటి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారన్నమాట. అంటే మీ ఫోన్ నుంచి ఎవరికి మీకు ఏమేమి కాల్స్ వచ్చాయని అక్కడ లిస్ట్ తీస్తారన్నమాట. ఆ లిస్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొక హక్కు మనకి ఏముందంటే, మనం ప్రతి నిత్యము వస్తువులు కొనుక్కుంటుంటాము. అంటే రేషన్ షాప్ వెళ్తాము, రకాలైన చోటుకి వెళ్తా ఉంటాము, సిలిండర్ తీసుకుంటాము, అన్ని తీసుకుంటాము. వృద్ధులకు ఏం హక్కులు ఉన్నాయి? వృద్ధులకు కూడా చాలా చాలా హక్కులు ఉన్నాయి అన్నమాట. ఆ వృద్ధులు వాళ్ళు ఒక వయసు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళ ఆస్తినంతా రాపించుకున్న తర్వాత వాళ్ళను అనాథాశ్రమాలకు పంపించడము, ఎక్కడెక్కడికో వాళ్ళని చూసుకోరన్నమాట. అలాంటప్పుడు ఈ పేరెంట్స్ ఏమంటారో ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏమైతే ప్రాపర్టీ ఇచ్చింటారో ఆ ప్రాపర్టీని తిరిగి వాపస్ తీసుకునేటువంటి రైట్ కూడా వీళ్ళకు ఇక సీనియర్ సిటిజన్లుగా పేరెంట్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కూడా వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ఏ క్షణమైనా వాపస్ నాకు కావాలి అని తిరిగి వీళ్ళ పైన రాపించుకునేటువంటి రైట్ ఎవరికి ఉందంటే సీనియర్ సిటిజన్ ఉంది, 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు ఉందన్నమాట. అలాగే వాళ్ళు కూడా పిల్లలు కూడా పేరెంట్స్ చూసుకోవాల్సినటువంటి రైట్ ఉంది. ఒకవేళ చూడకుండా ఎక్కడైనా అనాథాశ్రమాల్లో వదిలేసి వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళకి మందులు ఇప్పేయకుండా ఇలా చేసినప్పుడు పిల్లల పైన కూడా ఆ పేరెంట్స్ కంప్లైంట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ అలా చేయొచ్చా చెప్పండి? చేయొచ్చు. కొంతమంది మా పిల్లలు కదా అనుకుంటారు, కానీ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈవెన్ మీ పిల్లలైనా పర్వాలేదు, మీ భార్య అయినా పర్వాలేదు, మీ అక్క చెల్లెళ్ళైనా పర్వాలేదు, నీ హక్కుకు బాగా కలిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడు, కంప్లైంట్ చెయ్యనే చెప్తా ఉందన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ జీవించినప్పుడు మాత్రమే కదండి మనం వీళ్ళందరినీ మనం చూసుకోగలుగుతాము. మనమే జీవంతో లేనప్పుడు మనం ఎక్కడ చూసుకోగలుగుతాము? అయితే జీవించడం అనేటువంటి ఆర్టికల్ 21 ప్రకారము జీవించేది మన యొక్క రైట్. అయితే కొన్ని దేశాలలో మరి ఉరి శిక్షలు లేవు, అంటే బ్యాన్ చేశారు. ఒక 2 దేశాలలో బ్యాన్ చేశారన్నమాట. మరి ఆ దేశాలు ఎందుకు చేశాయంటే అక్కడ రాజ్యాంగం అట్లా ఉంది. వీళ్ళ కోర్టు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇంగ్లాండ్కి వెళ్ళాడు, బ్రిటన్. అక్కడ రాజ్యాంగాలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయంటే అక్కడ రాజ్యాంగాలలో ఏముంది, ఈ దేశానికి వస్తే ఆ వ్యక్తిని వీళ్ళు ప్రొటెక్షన్ చేయాలన్నమాట. అంటే ఆ వ్యక్తిని వీళ్ళు కాపాడాలి. కాబట్టి వాళ్ళు అక్కడనే ఇరుక్కున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి రావటం లేదు, అక్కడ డబ్బులు ఖర్చు అంటే ఇక్కడ మోసం చేసి కూడా అక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అంటే చూడండి, ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలు ఏదైనా మర్డర్లు కానీ ఇది మానభంగాలు కానీ ఇవన్నీ ఏమైనా చేసినప్పుడు ఉరి శిక్షలు ఉంటాయి. అయితే వేరే దేశాలకు యావజ్జీవ కారాగానికి శిక్ష వేస్తారన్నమాట. అంటే వాళ్ళు బ్రతికిన రోజులు జైల్లోనే ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ విజయవాడ లాంటి వ్యక్తులు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా వేల లక్షల కోట్లు ఇక్కడ ఎవరైనా ఒక 50,000 1,00,000 రూపాయల బ్యాంకులో తీసుకొని కట్టకపోతే మన ఇంటి దగ్గరికి పొద్దున చేస్తే ఫోన్ కాల్స్ రావడం, లేకుంటే ఏజెంట్ వస్తారు, రికవరీ ఏజెంట్ వస్తారు, వాళ్ళు కేసులు చాలా ఉన్నాయి మా దగ్గర. ఆ కేసులు కూడా మేము వాళ్ళు ఆ బ్యాంక్ వాళ్ళే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు క్లోజ్ చేసుకునేటట్లుగా చేశారు. చాలా మందికి లేడీస్ అలాగే చేస్తారు, జెంట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పంపించేస్తారన్నమాట. అంటే ఈ అమ్మాయి చెడ్డది, ఈ అబ్బాయి చెడ్డోడు, మా దగ్గర లోన్ తీసుకొని కట్టలేదు, వీళ్ళు మీకు తెలుసా అన్ని కూడా మాకు పంపిస్తారన్నమాట. పంపించినప్పుడు మేము డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడతాం. నిజానికి అట్లా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు నిజంగా లాయర్ అయి ఉంటారు, వాళ్ళు ఆ ఫోన్ నంబర్స్ పనిచేయవు అనమాట. ఇలాంటి చీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అలర్ట్ గా ఉండాలి. ఎవరు ఎంత బాధ పెట్టినా ఏం చేసినా కూడా మనం చనిపోయే వరకు బ్రతకాలి. మనకు
మనకు మనము సూసైడ్ చేసుకొని చనిపోయేటువంటి రైట్ కూడా మనకు లేదండి. వేరే వాళ్ళు మర్డర్ చేస్తే తప్పితే అది కూడా మన రైట్ కాదనమాట. అంటే మన హక్కు అని రాజ్యాంగం చెప్పినప్పుడు ఎవరో వచ్చి ఎవరినో మర్డర్ చేస్తే వాళ్ళని వదలదు అనమాట, రాజ్యాంగం వదలదు. కూడా మనము ఇంత మంచి రాజ్యాంగాన్ని మనం భారతదేశంలో మనం పుట్టి మనము కలిగి ఉన్నాము అని అంటే చాలా చాలా మనం సంతోషించాలి. అదే అక్కడ చెల్లదు, ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అక్కడ నడవన్నమాట, అక్కడే రూల్స్ మనము పాటించాలి. అది ఇంటర్నేషనల్ రైట్స్ అన్నమాట. ఇది మనకు భారతదేశం ఓన్లీ, ఇది నేషనల్, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగంలో మనం జీవిస్తున్నాము. లేడీస్ పైన కూడా ఎన్నో హరాస్మెంట్ కేసులు వస్తాయి, అత్తమామలతో వస్తాయి, పిల్లలతో వస్తుంది. పిల్లలు కూడా కొంతమంది తల్లిదండ్రులను టార్చర్ చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పైన కూడా హరాస్మెంట్ కేసులు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మన హక్కుల గురించి మనం తెలుసుకోవాలి. వేరే వాళ్ళు ఏదైనా మనల్ని అన్యాయంగా ఏదైనా చేసినప్పుడు అవును ఇది అన్యాయం కదా, ఇది న్యాయం కాదు కదా, నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఏంటంటే మన లోపలికి ఒక విత్తనం వెళ్ళాలన్నమాట. ఏ విత్తనము? రైట్స్, హ్యూమన్ రైట్స్. నేను కూడా ఆ బీజాన్ని మనం అన్ని చోట్ల మనం వెళ్ళగలిగామంటే ప్రతి ఒక్కరికి తెలియపరచాలంటే ఆయన హక్కుల గురించి. వాళ్ళకి అవసరం లేదు, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా ఎవరో పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకే తెలుసు హక్కులు, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు జీవించగలుగుతారు. కాబట్టి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు అనేటువంటి ప్రతి చోట ఇస్తాం అనమాట. ప్రతి రాష్ట్రంలో మేము మా షెడ్యూల్ అంతా ఒక 2 నెలల ముందుగానే అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. పలానా రోజు పలానా స్టేట్ లో పలానా మీటింగ్ ఉంది అని. ఇట్లా మనకు రాజ్యాంగం గురించి తెలియదు, చట్టాల గురించి తెలియదు. ఇవన్నీ తెలియకపోవడం వల్లనే మన ఇందులోనే క్రైమ్ జరుగుతుంది, శత్రువులుగా మారిపోతున్నారు అనమాట. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనము ఒక విక్టరీ లైఫ్ ను మనము సాధించగలుగుతాం అనమాట. అలాగే మన యొక్క రైట్స్ వచ్చారంటారు కదా, వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా మన దగ్గర మెంబర్స్ గా ఉన్నారు. 7 మెంబర్స్ ఉన్నారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో. మన లాస్ట్ హ్యూమన్ రైట్స్ లో జాయిన్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి. వికలాంగులకు కూడా హక్కులు ఉన్నాయి. వికలాంగులను ఏమంటారు? దివ్యాంగులు అంటారు. వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి. వాళ్ళపై రాకపోయినా, వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఎవరైనా అరెస్ట్మెంట్ చేసినా వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఉండే సమాజమే. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక బాధ ఉంటది, ప్రతి ఇంట్లో ఒక కష్టం అనేది ఉంటది. అయితే దాన్ని కనిపెట్టి దాన్ని మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే మనము నిజంగా మనం ఒక ఇప్పుడు ఆధార్ కార్డు ఎవరికైనా వద్దు అని అంటే మనం ఈ దేశంలో ఉండనిస్తారా? చెప్పండి, ఉండనిస్తారా? ఉండనియారు. ప్రతి ఒక్కరికి ఏ కులంలో కానీ వాళ్ళకి ఆధార్ కార్డు అనేటువంటిది దాని కింద ఏముంటుందండి? సామాన్యుడి తెలుగులో రాసింటారు కదా, అంటే అది మనిషి యొక్క హక్కు అని చెప్తుంది అనమాట. హక్కు అని చెప్తుంది. ఆ యొక్క హక్కులో మనము ఇక ఆధార్ కార్డు అనేటువంటిది ఎలాగైతే ఉందో అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా మన కోసమే రాయబడ్డాయి. రాజ్యాంగం అంతా కూడా మన కోసమే రాయబడింది అని ఎంతమంది ఇంట్లో భారత రాజ్యాంగం బుక్ ఉంది? రాజ్యాంగం బుక్ ఉందా? ఓ వెరీ గుడ్ సార్. వీలైతే భారత రాజ్యాంగం బుక్ కొనుక్కోండి, ఇంట్లో పెట్టుకోండి. లేకపోతే ఆన్లైన్ లో కూడా మనకు దొరుకుతుంది. భారత రాజ్యాంగం ఆన్లైన్ లో కూడా మనం చదవచ్చు అనమాట. ఇంట్లో మన దగ్గర సినిమా పత్రికలు ఉంటాయి, ఇవన్నీ ఉండనండి, పర్వాలేదు. కానీ రాజ్యాంగం అనేటువంటిది మనం చదివి పిల్లలకు చెప్పాలి. రాజ్యాంగం చదువు తనని తను ప్రొటెక్షన్ చేసుకుంటారు, అబ్బాయి అయితే తనని తను ప్రొటెక్షన్ చేసుకుంటారు. ఇప్పుడు అమ్మాయిలకు సమస్యలు వస్తాయి, భర్త నుంచి సమస్యలు వస్తాయి, అత్త మామల నుంచి వస్తాయి. తల్లిదండ్రులు ఉన్నంత వరకు తల్లిదండ్రులు సాల్వ్ చేస్తారు.
తల్లిదండ్రులు లేకపోయినటువంటి పిల్లల పరిస్థితి, అమ్మాయిల పరిస్థితి ఏందో ఆలోచన. వాళ్ళే ఫైట్ చేసుకుంటారు, వాళ్ళే ముందుకెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు తెలుసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ యొక్క కరెంట్